మిగిలిపోయిన దోశల పిండితో పునుగులు తయారు చేసుకునే విధానం చూద్దాం. టమాటా చట్నీతోటైనా, పల్లీ చట్నీతోటైనా, కొబ్బరి చట్నీతోటైనా, ఉట్టిగా అయినా తినేసేయచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన దోశల పిండితో పునుగులు తయారు చేసుకునే విధానం. 1 కప్పు దోశల పిండి, 1 స్పూను బొంబాయి రవ్వ, 2 స్పూను గోధుమ పిండి, 2 స్పూను బియ్యం పిండి, ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, చిన్న కప్పు అండి, 1 కప్పు కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర 1 టీ స్పూను, సోడా ఉప్పు చిటికెడు, అల్లం వెల్లిపాయ పేస్టు 1/2 స్పూను. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇలా మొత్తం పిండి మంచి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం మూత వేసి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పిండి మంచిగా సెట్ అయిపోయింది. ఇప్పుడు పునుగుల్లాగా వేసుకుందాం. ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇవి గిన్నెలకు తీసేసుకుందాం. నీళ్ళు కొంచెం తడద్దుకొని మిగతా పిండి కూడా నూనెలో పట్టినన్ని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మంచిగా వేగిపోయినాయి. ఇవి కూడా గిన్నెలకు తీసేసుకున్నాం. స్టైనర్లకు తీసుకుంటుందండి ఇవన్నీ. పిండి అయిపోయిందండి. అందుకు ఆయన్ని వేసేసుకుంటున్నాం. కరెంట్ పోయిందండి, కొంచెం చీకటి ఉంది. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుందాం. రెడీ అయిపోయినాయి అన్నీ. 1 కప్పు దోశల పిండితో ఇన్ని పునుగులు వచ్చినాయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.